శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఆగస్టు 25, 26, 27, 28 తేదీల్లో 100% జరిగేది ఇదే. మీరు నక్కతోక తొక్కినట్లే. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అలాగే కుంభరాశి వారికి ఆగస్టు నెలలో 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఇక కుంభరాశి వారికి ఆగస్టు 25, 26, 27, 28 తేదీల్లో వారు వినబోయేటువంటి 2 అతిపెద్ద శుభవార్తలు ఏంటి? అలాగే కుంభరాశి వారు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారు ఆగస్టు 25 తర్వాత నుంచి నక్కతోక తొక్కినట్లే. ఎందుకంటే వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. అంతేకాకుండా కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అంటే 3వ దశ అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు. దీని యొక్క ప్రభావాలు అనేవి మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి? మీకు మంచి జరగబోతుందా? చెడు జరగబోతుందా? అసలు మీ జీవితం ఏం కానుంది? కుంభరాశి వారికి కొంతమంది దరిద్రమని చెబుతుంటే మరికొంతమంది పట్టిందల్లా బంగారం అని చెబుతున్నారు. అసలు నిజ నిజాలు ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దయచేసి కుంభరాశి వారు ఈ వీడియోని మిస్ అయితే చాలా మిస్ అయిపోతారు. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మీ గురించి పూర్తి వివరాలు అనేవి చాలా చోట్ల నుంచి సేకరించి మరి ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. కుంభరాశి వారికి అసలు ఈ కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? వీరి యొక్క లాభాలు ఏంటి? నష్టాలు ఏంటి? ఎవరి దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి? ఎటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి? మీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలికగా బయటపడతారు? జీవితాంతం సంతోషంగా ఉండాలంటే తెలుసుకోవాల్సిన నియమాలు ఏంటి? ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఇప్పుడు తెలుస్తాయి. కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావం ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అనుభవించారు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. అంటే 2027 వరకు కూడా జూన్ 30 తేదీ వరకు ఉంది. ఆ తర్వాత నుంచి కుంభరాశి వారికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇంకా 2.5 సంవత్సరాలు కష్టపడాల్సిందే. చాలా అవమానాలు అనేవి పడాల్సిందే అని చెప్పి చాలా మంది కూడా చెబుతున్నారు. కానీ ఇందులో నిజ నిజాలు ఏంటి అంటే కనుక కుంభరాశి వారికి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలినాటి శని ప్రభావం అనేది వచ్చింది. అసలు శని అనగానే చాలా మంది కూడా భయపడిపోతూ ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు ఫేస్ చేసేవాళ్ళు ఉన్నారు. సుఖాలను అనుభవించిన వారు కూడా ఉన్నారు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సుఖాలను అనుభవించిన వారు కూడా ఉన్నారు. అలాగే లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. జీవితాంతం బ్రతికే అంతా డబ్బుని పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలు గతం గతహ అని చెప్పి అంటాం కదా. 5 సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి. కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు. కొన్ని సుఖాలు వచ్చాయి, సంతోషాలు వచ్చాయి. ఎక్కువ పర్సంటేజ్ చూసుకుంటే కష్టాలు బాగా అనుభవించారు. కానీ ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలి. అది ఇప్పుడు మనకి మార్చి 30 తారీఖు నుంచి ఏలినాటి శని ఆల్రెడీ మనకు కుంభరాశిలో శని ఉన్నాడు. ఇప్పటి చివరి దశ అంటే 3వ దశలోకి అనేది మనం వచ్చాం. అయితే శని భగవానుడు 3వ దశలో ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ చాలా మంచి చేసి వెళ్తారు. చాలా మంది శనిదేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారు. చాలా మంది కూడా ఏలినాటి శని అంటే భయపడిపోతారు. ఏలినాటి శని పట్టి పీడిస్తున్నాడని, మా జీవితం అంతా కూడా నరకం అయిపోయిందని, కష్టాలు అనుభవిస్తున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడే అని చెప్పి గుర్తించుకోండి. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే శనిదేవుడు తప్పు చేసేవారిని శిక్షిస్తాడు. పాపం చేసేవాళ్ళని కలలో కూడా పాపం చేయకూడదు అనే విధంగా శిక్షిస్తాడు. ఈ పాయింట్ను తప్పకుండా అండర్లైన్ చేసుకోండి. కలలో కూడా పాపం చేయకూడదు, మంచి చేయాలి, దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే జాలి చూపించి మనకు చేతనైనంత సాయం వారికి చేయాలి. మనం ఎప్పుడు మంచి కర్మలు చేస్తూ ఉండాలి. అంటే మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, అందులో ఎంతో కొంత మనం ఉంచుకొని కొంత దానం చేయాలి. ఎందుకంటే ఎదుటివారికి సహాయం చేసే గుణం ఉన్నవారికి ఎప్పుడూ కూడా శనిదేవుడు ఇబ్బంది పెట్టడు. ఎప్పుడూ వారు మంచినే కోరుకుంటాడు.
వారికి ఏదో విధంగా ఆదాయ పెరుగుదలను మార్గాన్ని చూపుతూనే ఉంటారు. ఎదుటివారికి సహాయం చేస్తుంటే శనిదేవుడు మనకి ఎప్పుడు కూడా కుంభరాశి వారికి ఏ హాని చేయడు. కుంభరాశి వారు శనిదేవుడు అలాగే భయపడిపోతూ ఉంటారు. కానీ శనిదేవుడు 3వ దశలో వెళుతూ వెళుతూ మిమ్మల్ని ఒక స్టేజికి లేపివేస్తారు. అంటే ఒక మంచి స్థాయికి, ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళి మిమ్మల్ని కూర్చోపెడతారు. కాబట్టి మీరు ఈ 2.5 సంవత్సరాలు కూడా భయపడకండి. అస్సలు భయపడవద్దు. మీరు భయపడాల్సిన పనే లేదు. ఈ 2.5 సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, మనిషి అన్నాక కాస్తో కోస్తో కుళ్ళు, స్వార్థం, కోపం, అసూయ ఉంటుంది. ఇవన్నీ అందరికీ కామన్. కాకపోతే మీరు కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని అందరికీ మంచి ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఆల్రెడీ కుంభరాశి వారు అసలు మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు చాలా మంచివారు. ఎదుటివారి కష్టాల్లో ఉన్నారంటే ఈజీగా వారికి వెంటనే సహాయం చేస్తూ ఉంటారు. మనం గురించి మనం ఆలోచిస్తూ ఎదుటివారికి ఎటువంటి నష్టం కలగకుండా మనం వారికి సహాయం చేయవచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కుంభరాశి వారు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు కష్టజీవులు. ఏదైనా కానీ ఒక పని మనం కుంభరాశి వాళ్ళకు అప్పచెబితే ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్ర కూడా పోరు. ఈ విధంగా చాలా కష్టపడతారు. ఈ రోజున ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు కూడా బాగా కష్టపడాలి. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు మీకు తప్పకుండా చూపిస్తాడు. ఈ విషయాన్ని గుర్తించుకొని మీరు చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధ చూపించండి. అలాగే సోమరితనం, బద్ధకం, రేపు చేద్దాంలే ఇలాంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తూనే ఉంటాయి. మీ ఒక్కరికే స్పెషల్గా అలా ఏమీ అనిపించదు. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా వస్తూ ఉంటాయి, అలాగే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని అన్నీ కూడా దాటుకుని మనల్ని మనం చూసుకుంటూ, మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు ముందుకు వేయాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా కుంభరాశి వారు గొప్ప స్టేజ్లో ఉంటారు. ఏదైనా కూడా బద్ధకంతో ఉండకూడదు. ఏదైనా కష్టపడితేనే మనకు ఫలితం దక్కుతుంది. కాబట్టి కష్టపడటం అనేది తెలుసుకోండి. కష్టపడటంలో కూడా ఈ కుంభరాశి వారు ముందు ఉంటారు. ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. కుంభరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు. కాకపోతే వీళ్ళకి కొంచెం కోపం ఎక్కువ. ఇప్పటికీ ఈ కష్టాలు వీరు అనుభవించి అయ్యో ఏం చేస్తే మళ్ళీ ఏ కష్టం వస్తుందో అని చెప్పి ఏం ఉంచుకొస్తుందో అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆందోళన ఏమీ పెట్టుకోవద్దు. మీరు కష్టపడి మీరు సిన్సియర్గా ఉన్నంతకాలం ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవని గుర్తుపెట్టుకోండి. దైవానుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యం. కాబట్టి దేవుని ఆరాధన చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకోండి. అప్పుడప్పుడు శనిదేవునికి శనివారం రోజు తైలాభిషేకం చేయించండి. ఈ 2.5 సంవత్సరాలు మీకు చాలా ఈజీగా గడిచిపోతాయి. మీకు చాలా మంచి చేస్తూ అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. అస్సలు భయపడాల్సిన అవసరమే లేదన్నమాట. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. మంచిగా కాపురం అయితే ముందుకు వెళ్తుంది. నలుగురిలో వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు. అలాగే సంతానపరంగా కూడా వారికి నచ్చినట్లుగానే సంతానం బిహేవ్ చేస్తారు. లవర్స్ పరంగా చూస్తే లవర్స్ కు కూడా ఈ 4 రోజుల్లో అనుకూలంగా ఉంది. కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అన్నీ కూడా సర్దుకుంటాయి. ఆగస్టు 25, 26, 27, 28 తారీఖుల్లో మీరు చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంది. సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. ఇక చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడమని చెప్పాను. ఎందుకు చెప్పానంటే కుంభరాశి వారు ఈ యొక్క పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మీ మీద నరదృష్టి చాలా ఎక్కువగా ఉంది. మీరు పడుతున్న కష్టాలు, బాధలు మీ పర్సనల్స్ ఎవరూ కూడా తెలుసుకోకూడదు. మీ బాధ మీరే పడుతున్నారు కాబట్టి కష్టం ఏంటో మీకే తెలుసు, నష్టం ఏంటో కూడా మీకే తెలుసు, దుఃఖం ఏంటో కూడా మీకే తెలుసు. పని మీద మీరు ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారో అవన్నీ కూడా మీకే తెలుసు. మీ ఆరోగ్యం కూడా మీకు తెలుసు కాబట్టి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనేది మీకే తెలియాలి. ఇప్పుడు జనాలు ఏంటంటే ఒకరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. కాబట్టి మీకు మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా శుభవార్త వినబోతున్నా చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వినండి. ఈ విధంగా ఉండేటట్లుగానే మీరు ప్రయత్నించండి. నలుగురితో ఎప్పుడూ కూడా కలవద్దు. అలాగే ఏది కూడా నలుగురితో షేర్ చేసుకోవద్దు. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే నలుగురితో కలవటం వల్ల మీకు ఏదైనా మంచి జరగాలనుకున్నది జరగదు. నెగిటివ్ ఎనర్జీ అంటే నరదృష్టి తగిలి ఏదైనా పని ఆటంకం కలిగి ఆగిపోవచ్చు. అయినప్పటికీ కూడా మీ ఎదుగుదల, మీ తెలివితేటలు, మీ ముందు చూపు చూసి ఓర్వలేని వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడానికి రెడీగా ఉన్నారు.
కాబట్టి వారికి అవకాశం మీరు ఇవ్వకుండా మీరు చక్కగా మీ పనేంటో మీరు చేసుకుంటూ జనాలతో ఎక్కువగా టచ్లో ఉండకుండా మీ విలువలను మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీ కుటుంబ విషయాల్లో మీ భార్యాభర్తలకు సంబంధించిన విషయాలైనా కానీ ఇవేవి కూడా మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడండి. అలా తెలియటం వల్ల కాస్తంత చులకన అయ్యే అవకాశం ఉంది. ఎవరు మనకి ఏమి ఇవ్వరు. ఎవరు ఏమి తీసుకొచ్చి ఆపదలో ఉన్నామని డబ్బులు తీసుకొచ్చి చేతిలో పెట్టరు. అలాంటప్పుడు మనం ఎదుటివారికి అవకాశాన్ని కల్పించకూడదు. ఇక ఈ 4 రోజుల్లో కూడా మీకు ప్రయాణాలు తగులుతాయి. ప్రయాణాల విషయానికి వస్తే ఒకరోజు మీకు ప్రయాణం బాగా జరుగుతుంది. ఈ ప్రయాణం కూడా చాలా స్మూత్‌గా జరుగుతుంది. బంధుమిత్రుల కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ 4 రోజులు కూడా మీకు చాలా సంతోషంగా గడిచిపోతాయి. కుంభరాశి వారికి గుడ్ న్యూస్ మాత్రం చేస్తున్న పని యందు మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది. పిల్లలకి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే వింటారు. 2 శుభవార్తలు అయితే మీరు పక్కాగా వింటారు. ఈ 4 రోజులు మీకు అద్భుతంగా ఉంది. ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది. గతంలో ఉన్న ఇబ్బందుల కంటే కూడా 90% మీకు బెటర్‌గా ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇలా చేయటం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని దర్శించి సింధూరం సమర్పించాలి. గురువారం విష్ణు దేవాలయాన్ని సందర్శించి నైవేద్యం సమర్పించాలి. ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. శని జపం చేయటం ద్వారా శని దోషం తగ్గుతుంది. నవగ్రహ దేవతలను ప్రార్థించడం మంచిది. గణపతికి గరిక సమర్పించడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.